मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव. Hello my dear students and parents. I am Harish Reddy, master trainer and mentor to IIT NEET EPSET students. Today session వచ్చేసి ఆంధ్రప్రదేశ్ EPSET 2026 స్టూడెంట్స్ కోసం ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్ కోసం EPSET ర్యాంక్ EPSET రిజల్ట్స్ ఎన్నిసార్లు ఇస్తారంటే 2 times ఇస్తారు రిజల్ట్స్. జనరల్గా తెలంగాణలో అయితే ఒకటేసారి ఇస్తారు. ఎందుకంటే తెలంగాణలో ఓన్లీ EPSET పర్ఫార్మెన్స్ని బట్టే ర్యాంక్ ఇస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఐపీ స్కోర్ను కూడా యాడ్ చేస్తారు కాబట్టి EPSET ర్యాంక్ ఎలా ఇస్తారు అంటే 100 మార్క్స్కి చేస్తారు. ఐపీఈ 25% ప్లస్ EPSET 75% కలిపి ర్యాంక్ ఇస్తారనమాట. సో అందుకని 2 times వస్తాయి రిజల్ట్స్. ఎందుకు సార్ 2 times వస్తాయి అంటే ర్యాంక్ 2 times ఇస్తారు. ఎందుకు అని అంటే జూన్ రెగ్యులర్ స్టూడెంట్స్ కోసమేమో ఫస్ట్ ఇస్తారు. అందరు పాస్ అయిపోయి ఉంటారు కదా, పాస్ అయిపోయిన స్టూడెంట్స్ మంచి మార్కులతోటి ఇంటర్ మార్క్స్ వస్తాయి కదా, జూన్ 1కి టెంటేటివ్ అని చెప్తున్నారు. రెగ్యులర్ స్టూడెంట్స్కి ఒక ర్యాంక్ వస్తుంది. అయితే ఇందులో ఐపీఈ ప్లస్ EPSETని బట్టి ర్యాంక్ ఇస్తారు. కానీ కొద్దిమంది స్టూడెంట్స్ సప్లిమెంటరీ రాస్తున్నారు కదా, ఫెయిల్ అయిన స్టూడెంట్స్, కొద్దిమంది ఏమో బెటర్మెంట్ కోసం రాస్తున్నారు కదా. ఈసారి ఆంధ్రప్రదేశ్లో సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా బెటర్మెంట్ రాయొచ్చు అని చెప్పారనమాట. ఎక్కువ మార్కులు వచ్చిందే కన్సిడర్ చేస్తారన్నారు కదా. ఆఫ్టర్ సప్లిమెంటరీ ఆర్ బెటర్మెంట్ రిజల్ట్స్ ఐపీ స్కోర్ మారుతుంది కదా, ఐపీ స్కోర్ మారుతుంది కాబట్టి అప్పుడు ఆటోమేటిక్గా ర్యాంక్ కూడా చేంజ్ అవుతుంది కదా. అందుకని 2 times ఇస్తారనమాట. ఓకే, బికాజ్ EPSET ర్యాంక్ అనేది ఐపీ ప్లస్ EPSET ఎంట్రన్స్ని బట్టి ఇస్తారు. సో కొద్దిమంది స్టూడెంట్స్ అన్నీ పాస్ అయిపోయి ఉంటారు, అన్నీ పాస్ అయిపోయి ఉంటే బేస్డ్ ఆన్ దట్ ఫస్ట్ టైం ఇస్తారు. కానీ ఆ స్టూడెంట్ బెటర్మెంట్ రాసినాక ఐపీ స్కోర్ మారినప్పుడు EPSET ర్యాంక్ కూడా మారుతుంది కదా, అందుకే సెకండ్ టైం ఇస్తారనమాట. 2 times రిజల్ట్స్ వస్తుంది. సో టెన్షన్ పడకుండా ఆ రిజల్ట్ ఇచ్చిన వెంటనే వెరీ క్లియర్గా నేను చెప్తాను ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని, మీ ర్యాంక్ ఎలా చేంజ్ అవుతాయి అని చెప్పేసి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇస్తారు చూడండి. అసలు ఐపీ వెయిటేజ్ ఎలా చేస్తారు సార్, ఇంతమంది వీడియోస్ కూడా చేస్తున్నాను, ఎవరైనా కొత్తగా చూస్తే వాళ్ళకి అర్థం కావాలని మళ్ళీ చెప్తున్నాను మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఎలా అంటే ఏపీ EPSET ర్యాంక్ ఎలా ఇస్తారంటే ఫర్ ఎంపీసీ అండ్ బైపీసీ స్టూడెంట్స్ కోసం 25% ఏమో ఐపీ స్కోర్ని బేస్ చేసుకొని ప్లస్ 75% ఏమో EPSETని బేస్ చేసుకొని. ఐపీలో 1000 మార్క్స్ ఉంటాయి కదా సార్, ఎన్ని తీసుకుంటారు అంటే ఓన్లీ 600 మార్క్స్ తీసుకుంటారు. ఎంపీసీ అయితే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్. బైపీసీ స్టూడెంట్స్ అయితే బయో ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంక్లూడింగ్ ప్రాక్టికల్స్ కలిపితే 600 అవుతాయి. 600 మార్క్స్ తీసుకుంటారు. EPSET ఎంపీసీ అయినా బైపీసీ అయినా 160 మార్క్స్ కదా. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఒక స్టూడెంట్కి ఐపీలో 600కి 600 వచ్చినాయి అండ్ EPSETలో కూడా 160కి 160 వచ్చినాయి అనుకోండి. అప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూద్దాం. ఓకే, ఎన్ని వచ్చినాయి ఆ స్టూడెంట్కి ఐపీలో 600కి 600 వచ్చినాయి. స్టూడెంట్కి వచ్చిన మార్క్స్ 600 బై టోటల్ ఎన్ని 600 ఇంటూ 25 ప్లస్ స్టూడెంట్కి వచ్చిన మార్క్స్ అన్ని 160 టోటల్ అన్ని 160 ఇంటూ 75. సింప్లిఫై చేస్తే 100 మార్క్స్ వచ్చినట్లు అనమాట, టోటల్ ఫుల్ మార్క్స్ వచ్చినట్లు. ఇది అంత ఈజీగా పాసిబుల్ కాదు కాబట్టి ఇంకొక నెంబర్ తీసుకుంటా ఇక్కడ. ఆ నెంబర్ ఏంటి అంటే ఒక స్టూడెంట్కి 300 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, ఎన్నిటికి ఐపీలో 600కి. సో స్టూడెంట్కి వచ్చిన మార్క్స్ 300 బై ఐపీ అన్ని 600 ఇంటూ 25 ప్లస్ స్టూడెంట్కి EPSETలో 80 మార్క్స్ వచ్చినాయి అనుకోండి, 80 బై టోటల్ అన్ని 160 ఇంటూ 75 కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, దీన్ని సింప్లిఫై చేస్తే 12.5 ఏమో ఐపీ వెయిటేజ్ ప్లస్ 37.5 ఏమో EPSET వెయిటేజ్. ఆ టోటల్ కలిపితే 50 మార్క్స్ అనమాట. టోటల్ కలిపితే 50 మార్క్స్. ఇలా అర్థం చేసుకోవాలి. అయితే ఈ EPSET మార్క్స్ నార్మలైజ్డ్ మార్క్స్ ఇస్తారు. ఎందుకంటే ఇది షిఫ్ట్స్ బేస్డ్ కదా, ఒక పేపర్ టఫ్ ఒక పేపర్ కొంచెం ఈజీ వచ్చి ఉంటుంది కదా. రెండింటిని ఈక్వల్ చేయాలంటే మనకు మార్కులు పాయింట్లలో వస్తాయి. 25.3827 అలా వస్తుంటాయి అనమాట. ఇలా 38.2878 అని. అంతేగాని నేను 80 బిట్స్ కరెక్ట్ పెట్టినా నాకు 80 మార్క్స్ రావాలని అనుకోకండి. ఆఫ్టర్ నార్మలైజేషన్ అనమాట. ఓకే, మీకు ఒకవేళ ఇఫ్ ఐపీ స్కోర్ ఆర్ బోర్డ్ స్కోర్ చేంజ్ అయింది అనుకోండి, దెన్ ర్యాంక్ ఆల్సో కెన్ చేంజ్ అనమాట. ఎందుకంటే ఐపీ స్కోర్ బోర్డ్ స్కోర్ చేంజ్ అయింది, ఎందుకంటే బెటర్మెంట్ తర్వాత లేదా సప్లిమెంటరీ తర్వాత అంటే మార్క్స్ పెరుగుతాయి కదా, అప్పుడు ఏమవుతుంది అని అంటే ర్యాంక్ కూడా చేంజ్ అవుతుంది. అందుకని మనకు 2 times ర్యాంక్ ఇస్తారు. సో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను రిజల్ట్ వచ్చిన వెంటనే ప్రతి ఇన్ఫర్మేషన్ని క్లియర్గా అప్లోడ్ చేస్తాను. మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఫ్రీ మెంటర్షిపే, ఎటువంటి డబ్బులు ఏం లేదు మన ఛానల్కి. నెక్స్ట్ స్టెప్స్ చెప్తా చూడండి. స్టెప్స్ ఎలా ఉన్నాయంటే ఇంటర్మీడియట్
నెక్స్ట్ ఎప్సెట్ ఎంట్రన్స్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది. కొద్దిమంది ఏమో ఇక్కడ ఏం చేస్తున్నారు, బెటర్మెంట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, కొద్దిమంది ఏమో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాస్తున్నారు. సరే, ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిపోయింది, రెస్పాన్స్ షీట్ వస్తుంది, రేపు రెస్పాన్స్ షీట్ వస్తుంది, దాని మీద కూడా ఒక వీడియో చేశాను, ప్రిలిమినరీకి వస్తుంది. ఓకే, దీని మీద ఛాలెంజెస్ చేసుకోవచ్చు ఏమన్నా, మీరు అనుకున్నదే కరెక్ట్ ఉంటే 27th May వరకు ఛాలెంజ్ చేసుకోవచ్చు. దీని తర్వాత ఏమవుతుంది, ఫైనల్కి రిజల్ట్ ఇస్తారు. ఓకే, ఇది June 1 రెగ్యులర్ స్టూడెంట్స్కి ఇస్తారు. కానీ మరి బెటర్మెంట్ స్టూడెంట్కి, ఇంప్రూవ్మెంట్ స్టూడెంట్కి ఐపీ స్కోర్ మారుతుంది కదా, ఇది ఫస్ట్ టైం ఇస్తారు ర్యాంక్. సెకండ్ టైం ఎప్పుడు ఇస్తారంటే ఆఫ్టర్ బెటర్మెంట్ లేదా ఆఫ్టర్ సప్లిమెంటరీ అగైన్ ర్యాంక్స్ ఇస్తారు. అంటే సార్ ఇప్పుడు సెకండ్ టైం ఇచ్చినప్పుడు ర్యాంక్ మారుతుందా అంటే మారుతుంది. సార్ ఇప్పుడు నేను బెటర్మెంట్ రాయట్లేదు, సప్లిమెంటరీ రాయట్లేదు సార్, నాకు ఫస్ట్ టైం 200 ర్యాంక్ వచ్చింది. సో నేను సెకండ్ టైం నా ర్యాంక్ చేంజ్ అవుతుందా అంటే అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఆ బెటర్మెంట్లో రాసిన స్టూడెంట్స్ అందరికీ ఇంకా ఎక్కువ మార్కులు వచ్చినాయి అనుకోండి, నీ ర్యాంక్ కొంచెం 200 కాస్త 210 కావచ్చు, లేదా వాళ్ళు 210 కావచ్చు అనమాట, తగ్గొచ్చు, వాళ్ళకి చేంజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే నీ పక్కన వేరే స్టూడెంట్స్ ర్యాంక్ చేంజ్ అయినప్పుడు నీది కూడా చేంజ్ అవుతుంది కదా, ఆ పాసిబిలిటీ ఉంటుంది. కానీ అంత చేంజ్ కాదు. ఓకే, ఎవ్రీ ఇయర్ చూస్తుంటాం కదా, మీరేం టెన్షన్ పడకండి, వెరీ క్లియర్గా అప్లోడ్ చేస్తాను. మంచి ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి చేంజ్ కాదు, బెస్ట్ ర్యాంక్ ఎక్కువ మార్కులు వచ్చిన స్టూడెంట్కి చేంజ్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఆ స్టూడెంట్కి ఐపీలో ఫుల్ మార్క్స్ వచ్చింటాయి, ఎప్సెట్లో కూడా మంచి మార్క్స్ వచ్చింటాయి, కాబట్టి ఆ స్టూడెంట్ ఇది మంచి మార్కులు వచ్చిన ర్యాంక్ చేంజ్ కాదు, కొంచెం మోడరేట్ ఉంటుంది కదా, వాళ్ళది కొంచెం చేంజ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. అందుకే 2 times రిజల్ట్స్ ఇస్తారు మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఓకే, అండ్ ఇంకొకటి కౌన్సిలింగ్ కంప్లీట్ చేసుకోవాలి కదా ఫాస్ట్గా, కాబట్టి ఈ బెటర్మెంట్ సప్లిమెంటరీ రిజల్ట్స్ కూడా త్వరగానే ఇస్తారు వీళ్ళు. ఓకే, త్వరగానే ఇస్తారు, కౌన్సిలింగ్ అనేది ఫాస్ట్గా స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇవి టోటల్ స్టెప్స్. ఓకే, ఇక్కడ మన ఛానల్ ఏం చేస్తుంది అంటే ఇటువంటి ఇన్ఫర్మేషన్ వెరీ క్లియర్గా ఫ్రీ మెంటర్షిప్, జోసా కౌన్సిలింగ్ కానీ, సీసాబ్ కానీ, ఎప్సెట్ కానీ, నీట్ కౌన్సిలింగ్ కానీ, ఫ్రీ మెంటర్షిప్, ఎటువంటి డబ్బులు ఏం తీసుకోదు. ఈజీ ప్రతి వీడియోని మనకు అర్థమయ్యేలా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కాలేజీ లిస్టు చాలామందికి డౌట్ ఏంటంటే, సార్ ఎప్సెట్ ద్వారా ఏ కాలేజ్ మంచిది, ఏ కాలేజ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, లేదా జోసా కౌన్సిలింగ్ ఇన్వాల్వ్ అవుతున్నా ఐఐటి మద్రాస్ బెటరా, కాన్పూర్ బెటరా, ఖరగ్పూర్ బెటరా, ఏది ఫస్ట్ పెట్టాలి అని మీకు డౌట్స్ వస్తాయి కదా, ఆ కాలేజీ లిస్ట్ మొత్తాన్ని వెరీ క్లియర్గా బోర్డు మీద రాసి చూపిస్తాను. ఆంధ్రప్రదేశ్లో ఏయూ రీజన్ కొన్ని కాలేజెస్, నేను ఎస్వి రీజన్ సార్, నా రీజన్లో ఏది టాప్ కాలేజు, అలా నేను రీజన్ వైజ్గా కూడా నేను వెరీ క్లియర్గా కాలేజీ లిస్ట్ అంతా వెబ్ ఆప్షన్స్కి మీకు యూజ్ అయ్యేలా ప్రయారిటీ లిస్ట్ అంతా వెరీ క్లియర్గా అప్లోడ్ చేస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మన ఛానల్లో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. జస్ట్ ఛానల్ని ఫాలో అవుతుండండి, బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి, వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, మీరు ఇచ్చే లైక్ చాలా హెల్ప్ అవుతుంది మన ఛానల్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ది వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. రేపు ప్రిలిమినరీకి ఇలా మంచి మార్క్స్ రావాలని కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం.